హలో గైస్, నేను ఈరోజు ఒక చిన్న స్టోరీ తోటి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఒక అబ్బాయి ఎప్పుడూ డల్గా ఒంటరిగా ఉండేవాడు. రోజు అలానే ఉండేవాడు. ఎవరితో కలిసేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. ఈవెన్ వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా రిజర్వ్డ్గా ఉండేవాడు. అప్పుడు అతని దగ్గరికి ఒక పెద్ద మనిషి వచ్చి అడిగితే ఆ అబ్బాయి ఇలా చెప్పాడు: నాకు ఎవరు నచ్చట్లేదు, ఎవరు వద్దు, నాకు ఈ లైఫే వద్దు అని చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, ఓకే సరే, నేను చెప్పినట్లు చెయ్యి, అప్పుడు నువ్వే చూడన్నాడు. డైలీ అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ చెట్టుని హగ్ చేసుకొని ఎంతసేపు అయితే అంతసేపు హగ్ చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు దాంతో చెప్పు. నీకు ఏమనిపిస్తుందో అవన్నీ చెప్పు దానికి. ఎందుకంటే అది ఎలానో నీకు రిటర్న్లో నీతో మాట్లాడదు, ఎలానో నీకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి అది రిటర్న్లో కూడా నీకేం చెప్పదు. సో అదే పనిగా ఆ అబ్బాయి హగ్ చేసుకునేవాడు. అప్పుడు కొన్ని డేస్ తర్వాత ఆ అబ్బాయిలో చేంజెస్ వచ్చాయి. అంటే హ్యాపీగా కనిపించేవాడు, డే అంతా హ్యాపీగా ఉండేవాడు, అందరితో కొంచెం కలవడం మొదలుపెట్టాడు అనమాట. దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నానంటే, ఈ ప్రకృతికి ప్రేమ ఇవ్వడం ఒక్కటే తెలుసు. ఈ యూనివర్స్ ఎప్పుడూ హై ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది. అందుకే ఆ చిన్న మనసు కూడా మారింది. ఓకే, మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాము. ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో దాన్ని మీరే అట్రాక్ట్ చేస్తున్నారు. మీ మైండ్లో ఏదైతే రన్ అవుతుందో వాటికి మీరే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఆస్తులు సంపాదించారో వాళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేశారు, ఆర్ యూజ్ చేయకుండా కూడా చేశారు. వాళ్ళ మైండ్లో ఎప్పుడు మనీ ఆర్ వెల్త్ గురించి ఆలోచించడం వల్లనే ఆ స్టేజ్లో ఉన్నారనమాట. మీరు ఎలా ఆలోచిస్తే యూనివర్స్ మనకి అదే ఇస్తుంది. మీరు ఈ యూనివర్స్లో ఒక మోస్ట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్, అయస్కాంతం. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే థాట్ యూనివర్స్లోకి వెళ్ళి మళ్ళీ అదే టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గల థింగ్స్ని అట్రాక్ట్ చేసి మనకి ఇస్తుంది. ఎందుకు మన డ్రీమ్ లైఫ్ని జీవించలేకపోతున్నాం? ఎందుకంటే మనకి ఏం కావాలో అది ఆలోచించట్లేదు కాబట్టి. ఎగ్జాంపుల్, నాకు ఒక కార్ కావాలి అనుకోండి, బట్ మన మైండ్లో కారు ఉంటే పెట్రోల్ కొట్టించాలి, ట్రాఫిక్ ఎక్కువ, దాన్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, కార్ యాక్సిడెంట్స్, ఇలా ఇదంతా ఆలోచిస్తుంది. అందుకే మనం అనుకున్నట్లు ఏది జరగట్లేదు. ఏది కావాలో అది కోరుకోవాలి, అప్పుడే అది మనకి దొరుకుతుంది. చాలామంది వాళ్ళకి ఏం వద్దో అదే ఎక్కువగా ఆలోచించి నాకు కోరుకున్నది దొరకట్లేదు అంటే ఎలాగా? మీ థాట్ ప్యాటర్న్స్ని అసలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి ముందు. లా ఎప్పుడు కరెక్ట్గానే ఉంది, దాంట్లో ఏమీ మిస్టేక్స్ లేవు. ఎందుకంటే దానికి నువ్వు ఆలోచించేది కరెక్టా రాంగా అని జడ్జ్ చేయదు. అది దాని పని కాదు. అది ఓన్లీ మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో దాన్నే చూస్తుంది అది. లా ఆఫ్ అట్రాక్షన్కి నో, కాదు, లేదు ఇలాంటి వర్డ్స్ అర్థం కావు. అందుకే మనం ఏదైతే థాట్స్ క్రియేట్ చేస్తామో వాటి వల్ల మన లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా డీప్గా వెళ్దాం టాపిక్లో. మన లైఫ్లో దేని గురించి అయితే మనం కంప్లైంట్ చేస్తామో దాన్ని కూడా మనమే అట్రాక్ట్ చేస్తున్నాము. ఎస్, ఇది నిజం. అయితే యాక్సిడెంట్ కూడా నేనే అట్రాక్ట్ చేశానా? ఈ లోన్స్ కానీ, బ్యాడ్ క్లయింట్స్ని కానీ, ఇవన్నీ నేనే ఎందుకు చేస్తాను అని అంటారా? అవును, ఇవన్నీ కూడా మీరే అట్రాక్ట్ చేస్తున్నారు. ఇది చాలా కష్టం నమ్మడానికి, బట్ ఎప్పుడైతే మీరు దీన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అది తెలుసా? అసలు మనకి ఒక డేలో ఎన్ని థాట్స్ వస్తాయో తెలిస్తే మీరే షాక్ అవుతారు. అప్రాక్సిమేట్లీ 60,000 థాట్స్. దాంట్లో 90% థాట్స్ ఎప్పుడు సేమ్గానే ఉంటాయి. కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి. అదంతా మైండ్ ప్రోగ్రామింగ్ అనమాట. అదంతా మీ థాట్స్ అండ్ ఫీలింగ్సే లైఫ్ క్రియేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక పర్సన్ గురించి బ్యాడ్గా అనుకుంటే అదే మీ రియాలిటీగా మారుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు ఏదైతే వారి గురించి థింక్ చేస్తున్నారో ప్రతి ఆలోచన అది మీ గురించే అని మన మైండ్ అనుకొని మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది అది. అందుకే ప్రేమగా ఆలోచిస్తే అది మనకి ప్రాఫిట్ అన్నమాట. మీరు ఏం కావాలో అది
యూనివర్స్లోకి పంపించండి. అన్లిమిటెడ్ థాట్స్, కోరికలు ఉండొచ్చు, బట్ ఒక టైంలో ఒక కోరికే కోరాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కావాలి అంటే బీ మోర్ స్పెసిఫిక్. అది హౌస్ ఎలా ఉండాలి, దాంట్లో బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, లివింగ్ ఏరియా ఎంత సేఫ్టీ ఉండాలి, ఫర్నిచర్ ఎలా ఉండాలి, గార్డెన్ ఎలా ఉండాలి, పూజా మందిరం ఎలా ఉండాలి, అన్నీ క్లియర్గా ప్రతిదీ మనం రాసుకోండి. కావాలంటే ఒక బుక్లో రాసుకొని ఒక థాట్ క్రియేట్ చేసి దాన్ని యూనివర్స్లోకి పంపించాలి. యూనివర్స్ అంటే ఏదో బయట ఉండదండి, మన మైండే మన యూనివర్స్. మన మైండ్కి అసలు ఏమీ తెలియదు, కరెక్ట్ ఆర్ రాంగా ఏది కావాలనుకుంటే అదే ఇస్తుంది. చెడు జరగాలి వేరే వ్యక్తికి అనుకుంటే అది మనకి జరిగేటట్టు చూస్తుంది. ఎందుకంటే దానికి మన తన భేదం తెలియదన్నమాట. అందుకే అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. వాళ్ళు మనకి చెడు చేస్తున్నా కూడా మనము వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. థ్యాంక్ యూ గైస్.